ఓకేనండి, మనం ఆటోకాల్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ మీరు డ్రా చేస్తాను, స్పీడ్గా డ్రా చేస్తాను. ఇట్స్ a కంట్రోల్ ఎన్ అనుకున్నాం, అందులో ఏ క్యాడ్ అండ్ ఓపెన్ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇందులో UNITS యూనిట్స్ అనే కమాండ్ ఇచ్చుకోండి, ఎంటర్ అని చెప్తాం. అందులో డెసిమల్స్, నెక్స్ట్ వన్ ఇస్ మిల్లీమీటర్స్ అండ్ ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ LIMMAX లిమిట్స్ వాల్యూ 300, అండ్ ఎంటర్. జూమ్ అండ్ ఏ ఇస్ ఆల్ అన్నాను. ఇందులో C ఇస్ అ సర్కిల్ అనుకుంటూ ఒక ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి D ఇస్ అ డయామీటర్ అండ్ 54 డయామీటర్. అండ్ అగైన్ ఒక సర్కిల్ అనుకుంటూ సర్కిల్ దగ్గరికి వెళ్ళి D ఇస్ అ డయామీటర్ అండ్ 74 డయామీటర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్వాడ్రంట్ పాయింట్ పట్టుకోవాలి అంటే ఇదిగోండి ఓ స్నాప్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ ఓ స్నాప్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేయండి, ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని అందులో ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ ఆల్ చేయండి. క్లియర్ ఆల్ చేయొచ్చు, సెలెక్ట్ ఆల్ చేయొచ్చు. సెలెక్ట్ ఆల్ అనుకుంటూ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి, ఓకే అని చెప్తాం. తర్వాత ఇందులో మనం ఆ సెంటర్ పాయింట్ ఎక్కడ అన్నప్పుడు పిక్ చేసుకున్నాం. D ఇస్ అ డయామీటర్ అండ్ 12 డయా అయితే 12 డయా అన్నాను. తర్వాత AR ఎరే అనుకుంటూ అండ్ ఎంటర్ అనుకుంటూ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎరే అన్నప్పుడు ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఎంటర్ అనుకుంటూ పోలార్ ఎరే అనుకుంటూ PO పోలార్ ఎరే అనుకొని సెంటర్ పాయింట్ ఏది అన్నప్పుడు సెంటర్ పాయింట్ పిక్ చేసుకున్నాం అండ్ ఎంటర్. అండ్ C ఇస్ అ సర్కిల్ దగ్గరికి వెళ్ళి అండ్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని D ఇస్ అ డయామీటర్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ 94 డయామీటర్ అయితే 94 డయామీటర్. ఇలా మనం 94 డయామీటర్ తో ఆబ్జెక్ట్ ని డ్రా చేసాం. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో 100 రేడియస్ మనకి ఏదైతే ఉందో 100 రేడియస్ తో సర్కిల్ డ్రా చేస్తాను. అండ్ C ఇస్ అ సర్కిల్ అండ్ సెంటర్ పాయింట్ ని పిక్ చేసుకుంటూ ఇస్ అ వాల్యూ 100 అయితే 100 అనుకున్నాం. అక్కడ నుంచి ఇక్కడికి ఇడు 12 ఇచ్చాడు, ఇస్ అన్ ఆప్షన్ ఈస్ 12 ఇక్కడ నుంచి 12 కాబట్టి. అండ్ O ఈజ్ ఆఫ్సెట్ అనుకుంటూ అండ్ 12 ఆఫ్సెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఆఫ్సెట్ ఇన్సైడ్, ఆఫ్సెట్ అవుట్ సైడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మళ్ళీ ఇక్కడ నుంచి 23 ఇన్సైడ్, 23 అవుట్ సైడ్ కాబట్టి O ఈజ్ ఆఫ్సెట్ దగ్గరికి వెళ్ళి అండ్ 23 ఆఫ్సెట్ తీసుకొని అండ్ సెంటర్ సర్కిల్ నుంచి ఇన్సైడ్, సెంటర్ సర్కిల్ నుంచి అవుట్ సైడ్, ఎస్కేప్. కమాండ్ ఇస్ అ లైన్ అనుకుంటూ అండ్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ దగ్గర నుంచి @ అక్కడ నుంచి 123 యాంగిల్ ఈజ్ 240 అనుకున్నాం అండ్ ఎంటర్ అనుకుంటూ ఇలా మొత్తానికి. నెక్స్ట్ వన్ ఇస్ C ఇస్ అ సర్కిల్ అనుకుంటూ సెంటర్ పాయింట్ ని పట్టుకొని 12 రేడియస్ తో ఒక సర్కిల్ అండ్ మళ్ళీ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని 23 రేడియస్ తో ఒక సర్కిల్. MI మిర్రర్ అనుకొని ఎంటర్ అని అందులో ఉన్న లైన్ 1, లైన్ 2, లైన్ 3 అండ్ ఎంటర్. అండ్ ఫస్ట్ పాయింట్ అనుకుంటూ సెకండ్ పాయింట్ అనుకొని ఓకే అండి, సెకండ్ పాయింట్ అనుకొని ఇందులో నో అనుకుంటే 2 ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇస్ TR ఇస్ ట్రిమ్ అనుకొని ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 రెండింటిని సెలెక్ట్ చేసుకుని ఎంటర్.
అనుకొని ఈ మొత్తాన్ని తీసేసాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ 1 అలా మొత్తాన్ని. కమాండ్ ఇస్ లైన్ అయితే లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇలా నేను ఒక సెంటర్ లైన్ డ్రా చేశాను. ఓ ఇస్ ఆఫ్సెట్ అనుకుంటూ 18 ఆఫ్సెట్ తీసుకొని అండ్ నెక్స్ట్ వన్ ఇస్ 1 అండ్ నెక్స్ట్ వన్ ఇస్ 2 అండ్ ఇక్కడ 9 రేడియస్ తో FILLET ఫిల్లెట్ అనుకొని అందులో ట్రిమ్ దగ్గరికి వెళ్ళి హియర్ ఇస్ నో ట్రిమ్ అనుకొని అందులో రేడియస్ దగ్గరికి వెళ్ళి ఇస్ రేడియస్ వచ్చేసి ఒక 9 అనుకొని అందులో M ఇస్ మల్టిపుల్ అనుకొని ఓకేనండి. ఇందులో నేను 1 and 2 1 and 2 తర్వాత మళ్ళీ రేడియస్ దగ్గరికి వెళ్ళి ఇస్ ద రేడియస్ వాల్యూ 10 అయితే 10 అనుకొని మళ్ళీ మల్టిపుల్ మీద సెలెక్ట్ చేసుకొని ఇస్ 1 and 2 1 ఎంత వచ్చిందండి? ఓకేనండి. 1 and 2 నెక్స్ట్ వన్ ఈస్ 1 and 2 అలా ఇచ్చుకున్నాం. అండ్ ఎస్కేప్ తర్వాత ఇది ఎక్స్ట్రా అండి అండ్ డిలీట్. తర్వాత TR ట్రిమ్ అనుకుంటూ ఇందులో ఉన్న అండ్ ఇది కానీ ఇది ఒక రెఫరెన్స్ మనం చెప్పుకున్నట్లయితే ఈ లైన్ కట్ చేయొచ్చు, ఇదిగోండి ఈ లైన్ కట్ చేయొచ్చు. ఇది కూడా రెఫరెన్స్ చెప్పామనుకోండి ఈ పోర్షన్ అంతా కట్ చేయొచ్చు, ఈ పోర్షన్ లైన్ అంతా కట్ చేయొచ్చు, ఈ రెండింటి మధ్యలో ఉన్న లైన్ ఆర్క్ కూడా కట్ చేయొచ్చు. అదేవిధంగా దీన్ని మన రెఫరెన్స్ చెప్పుకునేట్లయితే అండ్ దీన్ని రెఫరెన్స్ చెప్పుకొని ఎంటర్ అంటే ఇప్పుడు చూడండి ఆ రెండింటి మధ్యలో ఉన్న లైన్ అంతా కట్ అయిపోతుంది పిక్ చేస్తే. అండ్ ఈ లైన్ కట్ అయిపోతుంది, 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 ఎంటర్. అండ్ తర్వాత సెలెక్ట్ అండ్ దీన్ని డిలీట్ చేసాం అండ్ సెలెక్ట్ అండ్ దీన్ని డిలీట్ చేసాం, సెలెక్ట్ అండ్ డిలీట్ అండ్ సెలెక్ట్ అండ్ డిలీట్, సెలెక్ట్ అండ్ డిలీట్ అండ్ ఇక్కడ చూడండి అది కట్ చేయలేదా TR ట్రిమ్ అనుకుంటూ ఇందులో ఉన్న ఈ రెఫరెన్స్ చెప్పుకొని దీన్ని తీసివేయడం జరిగింది. ఇలా ఒక ఆబ్జెక్ట్ ని అలా మనం క్రియేట్ చేసాం. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, ఈ డయాగ్రామ్ చూద్దాం. ఈ డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళేపటికల్లా హియర్ ఈస్ చూడండి ఇక్కడ 22 రేడియస్ అని చెప్తున్నాడు. ఓకే అండి, ఈ డయాగ్రామ్ మనం డ్రా చేద్దాం. ఈ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఈ డయాగ్రామ్ లో దర్ ఇస్ అన్ ఆప్షన్ ఈస్ 22 డయా అని ఉంది ఇక్కడ మనకి. 22 డయా. ఈ 22 డయాతో మనం ఈ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి, ఈ సర్కిల్ యొక్క డయామీటర్ వచ్చేసి 22 డయా కాబట్టి 22 డయా. అండ్ ఇక్కడ ఇంకోటి 32 డయా అని ఇచ్చాడు. 32 డయా. దీని ఈ సర్కిల్ ఇక్కడ ఒక ఇమాజినరీ సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ యొక్క డయామీటర్ వచ్చేసి 32 డయా. దానికోసం ముందుగా హియర్ నేను ఒక సిఇస్ సర్కిల్ అనుకుంటూ నేను సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఒక సెంటర్ పాయింట్ దగ్గర పిక్ చేసుకొని డి ఇస్ డయామీటర్ 22 డయా అనుకుంటూ 22 డయా డ్రా చేశాను. మళ్ళీ సెంటర్ పాయింట్ అనుకుంటూ సెంటర్ పాయింట్ ని మనకి సెంటర్ పాయింట్ కరెక్ట్ డిటెక్ట్ చేయలేదు. అండ్ దీన్ని కొద్దిగా జూమ్ చేద్దాం. సి ఇస్ సర్కిల్ అనుకుంటూ సెంటర్ పాయింట్ ని పిక్ చేసుకొని డి ఇస్ డయామీటర్ 32 డయా అనుకుంటూ అలా రెండు ఆబ్జెక్ట్స్ ని డ్రా చేసుకోవడం జరిగింది. 22 డయా 32 డయా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇదిగోండి ఇక్కడ 58 డయామీటర్ తో ఆబ్జెక్ట్ ని
డ్రా చేయడం జరుగుతుంది. 58 డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ సర్కిల్ మొత్తం కూడా 58 డయామీటర్. దానికోసం అండ్ ఇక్కడ నేను సి ఇస్ అ సర్కిల్, ఒక సర్కిల్ అనుకుంటూ సెంటర్ పాయింట్ ని పిక్ చేసుకొని డి ఇస్ అ డయామీటర్, 58 డయామీటర్ తో ఒక సర్కిల్ డ్రా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ 6 హోల్స్ అండ్ 14 డయా అని ఇచ్చాడు. ఇలా ఒక ఆబ్జెక్ట్ ని డ్రా చేసి దానికోసం హియర్ ఇస్ సి ఇస్ అ సర్కిల్ అండ్ క్వాడ్రంట్ పాయింట్ ని పట్టుకొని ఇక్కడ మనం డి ఇస్ అ డయామీటర్ అండ్ నెక్స్ట్ 14 డయా అనుకుంటాం జరిగింది. అక్కడ ఈ పైన ఎక్కడండి 58 డయామీటర్. తర్వాత ఈ గ్యాప్ 6 ఇచ్చాడు, హియర్ ఇస్ 6 అని ఇచ్చాడు. అందువల్ల విండో మీద కమాండ్ ఇదని ఎల్ అనుకుంటూ నేను ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ కి ఒక లైన్ డ్రా చేశాను. అండ్ ఓ ఈజ్ ఆఫ్సెట్ అనుకొని ఈజ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ 3 అనుకొని, ఎందుకంటే ఇటువైపు నేను 3 ఇచ్చాను అండ్ ఇదే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఇటువైపు 3 ఇచ్చాను. అంటే టోటల్ గా రెండింటి మధ్య గ్యాప్ 6 ఉంటాయి, 6 ఉంటుందండి. ఆ మధ్యలో లైన్ ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ అనుకున్నాను. తర్వాత టిఆర్ ట్రిమ్ అనుకొని ఇదిగోండి దీన్ని నేను రెఫరెన్స్ గా చెప్పుకొని ఎంటర్ అని ఈ లైన్ తీసాను, ఈ లైన్ తీసాను అండ్ మళ్ళీ రెఫరెన్స్ గా చెప్పుకొని దీన్ని ఎంటర్ అని దీన్ని తీసేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మళ్ళీ ఈ లైన్ ని రెఫరెన్స్ గా చెప్పుకొని దీన్ని తీసాను అండ్ దీన్ని తీసాను. తర్వాత ఏఆర్ ఎరే అనుకొని అండ్ ఇందులో ఉన్న ఆబ్జెక్ట్ 1 అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4 అండ్ ఎంటర్ అనుకున్నాను. దర్ ఇస్ అన్ ఆప్షన్ ఈజ్ అ పోలార్ ఎరే. అయితే పోలార్ ఎరే సెంటర్ పాయింట్ అన్నప్పుడు సెంటర్ పాయింట్ పిక్ చేసుకోగానే ఆటోమేటిక్ మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్ని కూడా అలా టర్న్ అయిపోతాయి. అండ్ హియర్ ది ఎంటర్. తర్వాత ఈ సెంటర్ సర్కిల్ తో మన పని లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఇస్ అన్ ఆప్షన్ ఈజ్ 78 డయామీటర్ తో మనం ఒక సర్కిల్ ని డ్రా చేస్తున్నాం. ఇది 78 డయామీటర్. దానికోసం సి ఇస్ ద సర్కిల్ అనుకుంటూ సెంటర్ పాయింట్ మనకి ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని డి ఇస్ ద డయామీటర్ అండ్ 78 డయామీటర్ అయితే 78 డయామీటర్ అనుకున్నాం. 78 డయామీటర్. అక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ఈ పైకి 57 ఇచ్చాడు. ఈ 57 వరకు ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, కమాండ్ ఇస్ అ లైన్ అయితే ఎల్ ఈజ్ అ లైన్ అనుకొని సెంటర్ పాయింట్ పట్టుకొని ఓకే అండి లైన్ చూడండి ఎలా పడతాలో మూవ్ అవుతుంది, లైన్ చూడండి ఎలా పడతాలో మూవ్ అవుతుంది. కానీ మీ కీబోర్డ్ లో F8 ని ప్రెస్ చేసినట్లయితే స్ట్రైట్ లైన్స్ వస్తాయి. మీ కీబోర్డ్ లో F8 అని ఉంటుంది, F7 పక్కనే F8 అని ఉంటుంది. F8 ని ప్రెస్ చేస్తే ఓన్లీ మీకు స్ట్రైట్ లైన్స్ వస్తాయి. వాటినే ఆర్థో అని అంటారు. ఇంకొక దాని దారి లేదు, ఇంకా తిరగటం అంటే ఉండదు. ఓన్లీ వస్తే వర్టికల్ లైన్ వస్తుంది, లేకపోతే హారిజాంటల్ లైన్ వస్తుంది. ఆ రెండే వస్తాయి. అక్కడికి వెళ్ళి జస్ట్ 57 అని ఎంటర్ చేయండి అంతే. కింద కీబోర్డ్ అక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో 57 డైరెక్షన్ చూపించి 57 ఎంటర్ అనగానే 57 వెళ్ళి కట్ అయిపోతుంది. అండ్ ఎస్కేప్ అనుకున్నాం. తర్వాత అక్కడ వి హ్యావ్ 12 డయామీటర్ సర్కిల్ ఒకటి ఉంది అండ్ 22 డయామీటర్ సర్కిల్ ఒకటి ఉంది. అండ్ దానికోసం సి ఇస్ అ సర్కిల్ అనుకుంటూ సెంటర్ పాయింట్ పిక్ చేసుకొని డి ఇస్ అ డయామీటర్, అందులో 12 డయా ఒకటి అండ్ మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకొని డి ఇస్ అ డయామీటర్ 22 డయా అనుకుంటూ ఎంటర్ అనుకోవడం జరిగింది. తర్వాత ఆ లైన్ ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనుకొని మనం ఇక్కడ నుంచి ఈ పై నుంచి ఇదిగోండి ఈ సెంటర్ లైన్ కి మధ్య గ్యాప్ 104 ఇచ్చాడు. ఇక్కడ 104 కాబట్టి కమాండ్ ఇక్కడికి వెళ్ళి కమాండ్ లైన్ అయితే లైన్ అనుకొని సెంటర్ పాయింట్ నుండి ఆర్థో ఆన్ చేసుకొని, ఆర్థో అంటే ఏంటంటే F8 ఓకే అండి. 104 అయితే 104 అనుకొని మరి ఇటువైపుకి టోటల్ గా 90 ఇచ్చాడు కాబట్టి మరి ఇక్కడ వరకు వచ్చాం మనం. అక్కడ నుంచి ఇటువైపు అవునండి 45 కాబట్టి మనం 45 అనుకుంటూ 45 అండ్ ఎస్కేప్ అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒకటేమో అండ్ 218 డయా ఉంటుంది, అంటే లోపల సర్కిల్ 18 డయా. అదే విధంగా ఇక్కడ ఒకటేమో 36 డయా ఉంటుంది. అందుకోసం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సి ఇస్ అ సర్కిల్ అండ్ సెంటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అండ్ డి ఇస్ అ డయామీటర్ 18 డయా అనుకున్నాం. మళ్ళీ సెంటర్ పాయింట్ దగ్గరకు వచ్చి అండ్ హియర్ డి ఇస్ అ డయామీటర్
అండ్ 36 డయా అయితే 36 డయా అనుకుందాం. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ సి ఈజ్ అ సర్కిల్ అనుకుంటూ సి ఈజ్ అ సర్కిల్. అందులో సరే ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, ఒక సర్కిల్ గుండా ఒక ఆర్క్ కానీ ఒక సర్కిల్ కానీ పాస్ అవుతుంది అంటే, ఒక సర్కిల్ ని ఆనుకుంటూ ఇంకొక సర్కిల్ పాస్ అవుతుంది అంటే, ఒక సర్కిల్ ని ఆనుకుంటూ ఒక ఆర్క్ పాస్ అవుతుంది అంటే అది టీటీఆర్ఏ అవ్వాలి. టాంజెంట్ రేడియస్ అవ్వాలి. ఒక ఆర్క్ గుండా ఇంకొక ఆర్క్ పాస్ అవుతుంది అంటే అది టీటీఆర్ఏ అవ్వాలి. ఒక ఆర్క్ కానీ సర్కిల్ కానీ ఏదైనా సరే ఒక దాని నుంచి ఒకటి పాస్ అవుతుంది అంటే అది టీటీఆర్ఏ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, హియర్ ఈజ్ ద టీటీఆర్ అనుకున్నాం. టీటీఆర్ దగ్గరికి వెళ్ళి టీటీఆర్ ఫస్ట్ టాంజెంట్ సర్కిల్ అన్నప్పుడు ఇదిగోండి ఆల్మోస్ట్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ టచ్ అవుతున్న ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఇచ్చుకోవాలి. ఇదిగోండి ఆల్మోస్ట్ కర్సర్ అక్కడ తీసుకెళ్ళగానే ఒక గ్రీన్ కలర్ సింబల్ వస్తుంది చూడండి, అది మీకు అవుట్ సైడ్ ఉంటే రాదు, అదేవిధంగా వేరే చోటనున్నా రాదు. అది మీరు ఎక్కడైతే కావాలో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలో ఆల్మోస్ట్ ఆ పాయింట్ దగ్గర క్లిక్ చేయండి. అంటే ఎగ్జాక్ట్ గా అలా అప్రాక్సిమేట్ గా అవసరం లేదు. ఓకేనండి, అంటే ఎక్కడైతే కొద్దిగా చూసుకొని దాదాపుగా అండ్ క్లిక్ చేసుకోండి. ఓకేనండి, ఎగ్జాక్ట్ లొకేషన్ అవసరం లేదు, కొద్దిగా చూసుకొని మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనేది సెకండ్ టాంజెంట్ అన్నప్పుడు సార్ యాక్చువల్గా ఈ లోపల పిక్ చేయండి. ఈ ఆర్క్ ఎలా ఉండాలంటే ఇదిగోండి ఈ సర్కిల్ అనేది ఎలా ఫామ్ అవ్వాలంటే ఇలా ఫామ్ అయ్యి ఉండాలి. అందువల్ల ఇక్కడ మీరు లోపల సెకండ్ టాంజెంట్ ని పిక్ చేయండి. తర్వాత రేడియస్ ఎంత అని అడుగుతుందండి. రేడియస్ యాక్చువల్గా 74 ఆడు ఇవ్వలేదు. ఓకేనండి, అంటే 74 అండ్ ఎంటర్ అని చెప్పండి. అంటే ఈ దీని యొక్క రేడియస్ వచ్చేసి హియర్ ఈస్ 74 అండ్ ఆర్ 74 రేడియస్. వాడు ఇవ్వలేదు కానీ మనం తీసుకోవాలి 74 రేడియస్. ఓకే అండి, ఈ ఒక్క డయాగ్రామ్ కు మాత్రం వాడు డిఫైన్ చేయలేదు. తర్వాత దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఈజ్ 20 రేడియస్ మనకి ఉందండి. అందువల్ల దీనికి మధ్య ఫిల్లెట్ 20 రేడియస్ ఫామ్ చేస్తాను. FILLET ఫిల్లెట్ అనుకున్నాం, అందులో ట్రిమ్ అనుకున్నాం, అండ్ అందులో నో ట్రిమ్ అనుకున్నాం. అందులో రేడియస్ దగ్గరికి వెళ్ళి ఈజ్ ద రేడియస్ ఒక 74 అయితే 20 అయితే 20 అనుకొని సార్ ఇక్కడ ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 అలా మొత్తానికి ఇచ్చుకోవడం జరిగింది. తర్వాత టిఆర్ ట్రిమ్ అనుకొని ఎంటర్ అని ఇదిగోండి ఇక్కడ ఈ ఆర్క్ ని ఈ సర్కిల్ ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని మనకి ఏదైతే వద్దో దాని మీద సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనండి, అలా అండ్ ఎంటర్ అనుకొని MI మిర్రర్ అనుకొని ఇందులో ఉన్న 1 2 3 4 మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అండ్ ఇట్ ఈజ్ ఏ 0.1 అండ్ 0.2 ఆర్క్. ఓకే అండ్ నో అనుకున్నాం. మళ్ళీ అదే విధంగా ఎంటర్ అనుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇస్ ద పాయింట్ అండ్ పాయింట్ నో అనుకున్నాం. అలా తర్వాత కమాండ్ ఇస్ ద లైన్ అనుకుంటూ ఇదిగోండి ఈ క్వాడ్రెంట్ నుంచి ఈ క్వాడ్రెంట్ కి ఒక లైన్ డ్రా చేయడం జరిగింది. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ అనుకున్నాం. ఇలా మొత్తానికి సెకండ్ డయాగ్రామ్ కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అదే విధంగా నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దామండి. ఇట్ ద నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఈ నెక్స్ట్ డయాగ్రామ్ లో లోపల ఇక్కడ చూడండి హియర్ 26 డయామీటర్ అన్నాడు. అంటే ఈ లోపల సర్కిల్ యొక్క డయామీటర్ 26 అండి. అదే విధంగా ఇక్కడ 80 రేడియస్ అన్నాడు చూడండి. అండ్ ఈ సెంటర్ పాయింట్ ఎంత అంటే ఇది సెంటర్ లైన్ 80 రేడియస్. ముందుగా సి ఇస్ సర్కిల్ అనుకుంటూ సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో సెంటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ పిక్ చేసుకొని అండ్ డి ఇస్ ద డయామీటర్ అనుకొని 26 డయా అయితే 26 డయా అనుకోవడం జరిగింది. 26 డయా. తర్వాత సి ఇస్ ద సర్కిల్ అనుకుంటూ సెంటర్ పాయింట్ పట్టుకొని 80 రేడియస్ కాబట్టి డయా దగ్గరికి వెళ్ళొద్దు, 80 రేడియస్ అనుకుంటూ 80 రేడియస్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ అనుకున్నాం. ఇట్ ఈస్ అన్ 80 రేడియస్. ఆ పైన ఎంత ఇచ్చాడు నీడు 16 ఇచ్చాడు కాబట్టి 16 ఆఫ్ సెట్ ఇన్సైడ్ అవుట్ సైడ్. అదేవిధంగా ఇక్కడ ఎంత ఇచ్చాడండి 28 ఇచ్చాడు అండ్ ఇన్సైడ్ 28 అవుట్ సైడ్ 28. అందువల్ల ఇక్కడికి వెళ్ళి ఓ ఈజ్ ద ఆఫ్ సెట్ 16 అని తీసుకొని ఆబ్జెక్ట్ నుంచి ఇన్సైడ్ ఆబ్జెక్ట్ నుంచి అవుట్ సైడ్ మళ్ళీ ఓ ఈజ్ ద ఆఫ్ సెట్ దగ్గరికి వెళ్ళి 28 అనుకొని అండ్ ఎంటర్ అనుకొని సెంటర్ సర్కిల్ నుంచి 28 అవుట్ సైడ్, సెంటర్ సర్కిల్ నుంచి ఇన్సైడ్ 28
అండ్ ఓకే. కమాండ్ ఇస్ ఎ లైన్ అనుకొని సరే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అండి గ్యాప్ 80 కదా 80 ప్లస్ 28 ఎంత అండి 108 అవునండి. అలా ఎట్ ద రేట్ మరి అక్కడ నుంచి 108 అనుకుంటూ 108 ఎట్ అన్ యాంగిల్ పైకి వెళ్తే ఎంత అండి యాంగిల్ ఇది 90లో నుంచి ఇది 30 కాబట్టి 30 తీసేయండి ఎంత అండి 60 అండ్ ఎంటర్ అనుకున్నాం. 60 వరకు ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఎస్కేప్ కమాండ్ ఇస్ సి ఇస్ సర్కిల్ అని సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఒక రండి ఇక్కడ మన ఆ పాయింట్ పట్టుకొని హియర్ 60 రేడియస్ అనుకొని అండ్ మళ్ళీ అదే పాయింట్ పట్టుకొని ఎంత అండి ఇది 28 రేడియస్ అనుకొని 28 అనుకొని తర్వాత ఎంఐ మిర్రర్ అనుకొని ఇందులో ఉన్న ఈ లైన్ ని అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్ అ పాయింట్ అండ్ క్వాడ్రెంట్ పాయింట్ ఎంటర్ తర్వాత టిఆర్ ట్రిమ్ అనుకొని ఎంటర్ అని చెప్పుకొని దీన్ని చెప్పుకొని ఎంటర్ అని ఈ మొత్తాన్ని తీసివేయడం జరిగింది. దీన్ని తీసివేయడం దీన్ని అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి ఎంఐ మిర్రర్ అనుకొని ఏదైతే పైన ఏదైతే ఉందో ఆ పోర్షన్ మొత్తాన్ని కూడా పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అండ్ ఇట్ ఈస్ ఏ ఎండ్ పాయింట్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రెంట్ పాయింట్ అండ్ నో అనుకున్నాం. మొత్తానికి సెలెక్ట్ అండ్ డిలీట్ సెలెక్ట్ అండ్ డిలీట్ సెలెక్ట్ అండ్ డిలీట్ సెలెక్ట్ అండ్ డిలీట్. తర్వాత అగైన్ ఇక్కడ మనకి 90 డయామీటర్ తో సర్కిల్ మనం డ్రా చేస్తున్నాం అండ్ దానికోసం హియర్ సి ఇస్ అ సర్కిల్ సెంటర్ పాయింట్ ని పట్టుకొని డి ఇస్ అ డయామీటర్ 90 డయామీటర్ అయితే 90 డయామీటర్ తర్వాత ఇక్కడ ఫిల్లెట్ 10 రేడియస్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి అండ్ హియర్ FILLET ఫిల్లెట్ అనుకొని అందులో ట్రిమ్ అనుకొని అందులో నో ట్రిమ్ అనుకొని అందులో రేడియస్ దగ్గరికి వెళ్ళి హియర్ ఇస్ 10 రేడియస్ అయితే 10 రేడియస్ అండ్ మల్టిపుల్ అనుకొని is the 1 is the 2 is the 1 is the 2 is the 1 is the 2 తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ టిఆర్ ట్రిమ్ అనుకొని ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో 1 నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వీటిని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ దీన్ని తీసివేయడం జరిగింది అండ్ దీన్ని కానీ ఇలా సెలెక్ట్ అండ్ డిలీట్ అనుకొని సెలెక్ట్ అండ్ డిలీట్ అలా మనం డ్రా చేయడం జరిగింది. ఓకేనండి. ఇందులో మధ్యలో ఇలా కలర్స్ కానీ లైన్స్ కానీ మనకు కావాలి ఇలా లైన్స్ కావాలంటే లేకపోతే హెచ్ అనే కలర్ ఉంటుంది హెచ్ అంటే హ్యాచ్ అని ఉంటుంది హెచ్ ఈజ్ అ హ్యాచ్ అనుకొని హెచ్ ఈజ్ అ హ్యాచ్ అనుకుంటూ పిక్ పాయింట్ అన్నప్పుడు ఆ పాయింట్ మనం సెలెక్ట్ చేయండి లోపల ఓకే అండి ఆ లోపల